టాస్కుల్లో కొంచెం అబ్బాయిల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నాకు అదే నచ్చట్లేదు. ఎందుకంటే గేమ్ స్పిరిట్ అమ్మాయిలతో ఉండాలి, అబ్బాయిలతో ఉండాలి. అంటే ఇండిపెండెంట్గా అందరికి ఈక్వల్గా ఉండాలి. అంటే బాయ్స్ గర్ల్స్ పెట్టి ఇండిపెండెంట్ గేమ్స్ పెట్టచ్చు, ఎవరు స్టార్ట్ చేయండి. కానీ అమ్మాయిలు అన్నప్పుడు అమ్మాయిలు ఏముంటారు, వీళ్ళు ఎక్కి తొక్కేసి పట్టేసి విసిరేసి పట్టుకుని లాగడం అసలు నాకు నచ్చలేదు. ఐ డోంట్ ఎంకరేజ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్. అక్కడ గేమ్ ఆడాలి, ఆ టాస్క్ విన్ అవ్వాలనే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉమెన్ ఎప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెన్ ఎప్పుడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో ఎప్పుడైనా సరే ఉమెన్ ఎప్పుడు మెన్ తో పోటీ పడలేదు. మెంటల్ గా మీరు రండి, మన స్ట్రాటజీకి వాళ్ళు అస్సలు పనికిరారు. అవును, ఉమెన్ ఎప్పుడు మెంటల్ స్ట్రాంగ్, మెన్ ఎప్పుడు ఫిజికల్ స్ట్రాంగ్. సో మెన్ కి ఉమెన్ కి గేమ్ అనేది అసలు నా దృష్టిలో ఇంపర్ఫెక్ట్. హౌస్ లో ఉన్న వాళ్ళు ఏంటి అనేది ఐడియా అయితే వచ్చింది. దాంట్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు, ఎవరు మిస్లీడ్ అవుతున్నారు? నాకు ఇమాన్యుయల్ కరెక్ట్ గా ఉన్నాడు అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా మాస్కులు పెట్టుకుని యాక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. రెమ్యునరేషన్ గురించి ఏమన్నా చెప్పొచ్చా? మీకు బేసిక్గా మనీ అనేది మీకు డజంట్ మ్యాటర్. అసలు శ్రీనివాస్ గారు రెమ్యునరేషన్ వద్దన్నారు. బిగ్ బాస్ కి డబ్బులు వద్దన్నారా? అసలు శ్రీనివాస్ గారు వద్దన్నారు. అయ్యో, అదేంటి? దానికి అలాంటివి నచ్చవు. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోవట్లేదు బిగ్ బాస్? లేదు, వాళ్ళేదో ఇస్తున్నారు. శ్రీను గారు అయితే అసలు వద్దన్నారు. ఓకే, వాళ్ళ టీంకి అయితే శ్రీను గారు డైరెక్ట్ గా చెప్పారు మాకు వద్దు అని. ఓకే, ఎందుకు అవి తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా? నేను అదే అన్నాను, సేమ్ ఇదే అన్నాను, ఎందుకు వద్దనాలి అని. అవును, తను అసలు అలాంటివి ఇష్టపడరు. బట్ దే ఆర్ గివింగ్ సంథింగ్, ఇస్తున్నారు. ఓకే, సో అమ్మో అతి మంచితనం శ్రీను గారు. నేనైతే అలా వద్దనా అన్నాను. అసలు శ్రీను గారికి అలా ఎందుకు, మనం తీసుకుని ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. అవును, ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు తను అలాంటి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఎవరి దగ్గర డబ్బులు కానీ ఎవరి ఇది కానీ అసలు తనకు అలాంటి నచ్చం. మేము మూవీలో యాక్ట్ చేసాం, దాంట్లో కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఫ్రీగా చేసాం. సో అయితే మేము ఒక ప్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాం, మాధురి గారిని ఏదైనా ఒక రోల్ చేయమంటే ఫ్రీగా చేసేస్తారు. శ్రీను గారు అయితే ఫ్రీగానే ఫ్రీగానే చేస్తారు. అయితే ఇప్పుడు వస్తారు, ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా మీతో ఏదైనా చేయించాలి అంటే శ్రీను గారు 100% నిజంగానే ఫ్రీగానే చేస్తాం, మేము రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎందుకని? అసలు మీరు బయట జనాలు అనుకునేదానికి ఇంటర్నల్గా మీరు చేసే పనులకి సంబంధమే. జనాలు అనుకునేది ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు. మనం అర్థం చేసుకున్న వాళ్ళు మన కోసం బాగానే అనుకుంటారు. కొంతమంది వర్గం ఎప్పుడు అనుకుంటూనే ఉండి వాళ్ళు అలా అనుకునే బ్రతికేస్తారు. శ్రీనివాస్ గారు ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు, బట్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారిని మీరు ఏ స్టేజ్లో చూడాలనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా తను ఒక ఎమ్మెల్యేగా చూడాలి. పార్టీ ఏదైనా బ్యాక్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము ఇండిపెండెంట్గా అయితే వెళ్తాం, ఇండిపెండెంట్గా అయితే పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ గారికి చాలా ఇష్టం, చాలా ప్రాణం అతను అంటే. కానీ కొన్ని దుష్టశక్తులు అతని నుంచి దూరం చేసే పాప ఊరికే పోదు. సో కలిపే ప్రయత్నాలు ఏమైనా చేస్తే? నేను ఎప్పుడు చేయలేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ పార్టీ నుంచి కాల్స్ వస్తున్నాయని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. రూమర్స్ నిజాలో మీరే చెప్పాలి. అన్ని పార్టీ నుంచి కూడా శ్రీను గారు కాల్స్ ఉన్నాయి. అన్ని పార్టీస్ నుంచి? టీడీపీ నుంచి ఉంది, ఓకే, బీజేపీ నుంచి ఉంది, అన్ని పార్టీస్ నుంచి ఉన్నాయి. తన ఏ కాల్ కూడా తీసుకోవట్లేదు. ఓకే, సింగిల్గానే స్టాండ్ తీసుకున్నారు. కొద్ది రోజులు బిజినెస్ చేయాలని ఉంది ప్రశాంతంగా, తర్వాత పాలిటిక్స్. ఓకే, సో డేలో మీరు సంపాదించే డబ్బుల్లో మీరు ఎంత ఖర్చు పెడతారు, ఎంత సేవ్ చేస్తారు? కాస్ట్యూమ్స్కి, మన జ్యువెలరీకి ఎంత ఖర్చు పెడతారు? కాస్ట్యూమ్స్కి జ్యువెలరీకి ఎక్కువ. ఎవ్రీ మంత్ ఒక 20 lakhs గోల్డ్ కొంటాను, సేవింగ్ 20 lakhs గోల్డ్ ఎవ్రీ మంత్ కొంటాను. శారీస్ అంటే ఇంక స్టోర్లోంచి తీసుకుంటాను. ఇంకా ఖర్చులు అంటే రిమైనింగ్ శ్రీను గారికి బాగా ఎక్కువ, శ్రీను గారు ఎక్కువ షూస్, చెప్పులు, బట్టలు ఎక్కువ కొనుక్కుంటారు. తనకి బాగా ఇంట్రెస్ట్, ఎక్కువ షూస్ మీద డబ్బులు పెడతారు. ఓకే, ఎక్కువ ఇంట్రెస్ట్ షూస్, డ్రెస్సెస్ ఎక్కువ. తను కూడా బట్టలకి అంతే, ఇంకేం ఖర్చులు ఉండవు. ఓకే, ఇప్పుడు అంటే స్టోర్ వచ్చింది కాబట్టి స్టోర్లోకి వెళ్ళి చీరలు తెచ్చేసుకుంటారు. బిఫోర్ ఏ స్టోర్ని బతికించారు మీరు? ఇన్ని చీరలు? చాలా స్టోర్ని బతికించాను, చాలా స్టోర్స్కి. ఓకే, ఎవ్రీ మంత్ ఒక 2-3 lakhs శారీసే కొనేదాన్ని చాలా స్టోర్స్లో. రెగ్యులర్గా ఒకటే షాప్కి వెళ్ళేవారా లేకపోతే? రెగ్యులర్గా ఒకటే షాప్. ఓకే, ఎక్కడ? టెక్కల్లోనా? లేదు, శ్రీకాకుళంలో. సో ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారేమో, ఒక మంచి కస్టమర్ వెళ్ళిపోయారు మా దగ్గర నుంచి అని చెప్పి. కొంతమంది అన్నారు, అంటే నార్మల్ ఆఫర్ ప్రైస్ అంత మార్జిన్స్ లేకుండా పెడుతున్నాం అంటున్నారు, బట్ కలెక్షన్ ఈజ్ గుడ్, అలానే కాస్ట్ కూడా అన్ని షాప్స్తో పాటు ఈక్వల్గానే ఉంది అని అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వచ్చి చూస్తే తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఏం చెప్తున్నారు, బయట షాప్స్ కంటే మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. బయట షాప్స్ కొంటే మీ దగ్గర క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. బయట పవర్ లూమ్స్ ఇస్తుంటే మీ హ్యాండ్ లూమ్స్ ఇస్తున్నాం అని చెప్తున్నాను కదా. కొంతమంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఏదో ఒకటి అనడానికి. అన్నిటిని మనం తీసుకుంటే ఎలా బ్యాలెన్స్ చేస్తాం చెప్పండి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎక్కడా చెప్పలేంది ఏదైనా ఒక్క సీక్రెట్ రివీల్ చేయండి. అసలు నా లైఫ్లో సీక్రెట్స్ లేవు, అసలు సీక్రెట్స్ లేవు. అస్సలు లేవు, ఒకటి కూడా అస్సలు లేవు.
ఓకే. సరే, మీకు ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు? ఫస్ట్ క్రష్ అలా ఏం క్రష్ ఏం లేదు. ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండేటప్పుడు ఒక అబ్బాయికి నేను ఇష్టం ఉండేది, కానీ క్యాస్ట్ ఫీలింగ్తో మా ఇంట్లో ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్ మీకుందా? క్యాస్ట్ ఫీలింగ్ నాకు అస్సలు లేదు. మనుషులందరూ ఒకటే, ఈ కులాలు పిచ్చి నాకు అస్సలు లేదు. ప్రతి మనిషి కోస్తే రక్తమే వస్తుంది, దానికి కులాలు పిచ్చితో చచ్చిపోతే నాకు చాలా అసహ్యం అసలు కులం అంటే. నేను అసలు ఎవరికి కులం అని చెప్పను కూడా, నాకు అసలు నచ్చదు. నేను ఎవరికి క్యాస్ట్ ఇంతవరకు నేను ఎవరికి నీ క్యాస్ట్ ఏంటని నేను ఇంతవరకు ఎవరిని కూడా అడగలేదు అస్సలు. నా దగ్గర రోజుకి నేను పొలిటికల్గా మేము ఉంటే మా దగ్గర రోజుకు ఒక 100 మంది వస్తారు, అందులో ఎవరు కూడా నాకు ఏ క్యాస్ట్ అని కూడా అడగను, అందరూ నాకు సమానం. ఓకే.